ప్రతి ఒక్కరికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలనే ఉద్దేశంతో అకిరా స్కానింగ్ సెంటర్ను ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి అంజద్ పాషా తెలిపారు. ఆదివారం కడప నగరం తిరుమల హాస్పిటల్ ప్రక్కన అకిరా స్కానింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నగర ప్రజలకు మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో డాక్టర్ బోరుగడ్డ రజనీష్ ప్రారంభించడం జరిగిందన్నారు. అందరూ వీరి సేవలు వినియోగించుకోవాలనుకున్నారు. అనంతరం డాక్టర్ బోరుగడ్డ రజనీష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కడపలో శక్తి డయాగ్నోస్టిక్ సెంటర్లో పనిచేశాను. ఇప్పుడు సొంతంగా అత్యాధునిక పరికరాలతో అకిరా ఇమేజ్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రతి ఒక్కరికి అతి తక్కువ ఖర్చుతో కడప నగర ప్రజలకు సేవలు అందించాలని అందుబాటులోనికి తెచ్చామన్నారు. ఈ మాజీ కౌన్సిలర్ శ్రీధర్, సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానంద్ రెడ్డి, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ వినోద్ కుమార్, టౌన్ చర్చ్ పాస్టర్ మోహన్ బాబు, శ్యామ్సన్, లక్ష్మీనారాయణ, రమణ, వైసీపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అకిరా స్కానింగ్ సెంటర్ కడప నగరంలో ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ అంజద్ పాషా గారు, అలాగే సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ గారు, ఇంకా అనేక మంది కుల ప్రముఖులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇది నిజంగా ఒక అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో పేద ప్రజలకు అందుబాటులో వైద్యం అందించాలని చెప్పేసి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. వారు ఉన్నటువంటి నైపుణ్యానికి ఎక్కడైనా తిరుపతి కానీ హైదరాబాద్ కానీ పెద్ద నగరాల్లో కాకుండా కడప నగరంలోనే ఉండాలి అని చెప్పేసి ఈరోజు జస్టిస్ గారు ప్రారంభించారు. వారికి కడప నగర ప్రజల తరఫున ధన్యవాదాలు, స్వాగతాలు తెలియజేస్తున్నాను. మిగతా కడప ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ వారు దినదినాభివృద్ధి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాము. డాక్టర్ సార్ ఇక్కడ ఇలా మేడం సైడ్ ఫోటో రెడీనా రజనీష్ మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ కడప నగరంలో అకిరా స్కానింగ్ సెంటర్ని మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు చాలా శుభదినము, ఈస్టర్ పండుగ రోజు. మరి ఈరోజు ఒక మంచి రోజు. మరి అకిరా స్కానింగ్ సెంటర్ మరి కడప నగరంలో ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. మరి ముఖ్యంగా డాక్టర్ రజనీష్ గారు, మరి అదేవిధంగా డాక్టర్ విద్యాధరి, మరి వాళ్ళిద్దరిని కూడా నేను అభినందిస్తున్నాను. మరి కడప నగరంలో మరి ఈరోజు ఒక మంచి స్కానింగ్ సెంటర్ని మరి ఈరోజు ప్రారంభించడం, మా సోదరు సమానమైన శ్రీధరన్న గారి మరి కూతురు అల్లుడు ఇద్దరు కూడా కలిసి మరి ఈరోజు స్కానింగ్ సెంటర్ని మరి ఈరోజు ప్రారంభించడం, మరి కడప నగర ప్రజలకందరికీ కూడా ఒక మంచి సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో మరి ఈరోజు డాక్టర్ గారు ఇద్దరు కూడా మరి ఈరోజు ఒక మంచి స్కానింగ్ సెంటర్ని కడప నడిబొడ్డున మరి ఈరోజు ఇక్కడ ప్రారంభించడం నేను చాలా సంతోషకరమైన విషయం. నేను మనస్ఫూర్తిగా మరి ఇద్దరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి ప్రజలకు మంచి సేవ చేయాలని చెప్పి మరి ఆ యేసు ప్రభువు యొక్క ఆశీస్సులు మరి వీళ్ళ ఇద్దరిపైన ఉండాలని చెప్పి కూడా ఆశిస్తూ మరి అదేవిధంగా మరి వాళ్ళందరికీ పేద అడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా పేద ప్రజలకు అందరికీ కూడా మరి మంచి సహాయం చేస్తారని మరి నేనైతే ఆశిస్తున్నాను. మరి ఆ ఉద్దేశంతోనే మరి ఈరోజు ఇక్కడ స్కానింగ్ సెంటర్ను వారు ప్రారంభించడం మరి ఖచ్చితంగా మరి ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే లక్ష్యంతో మరి ఈరోజు స్కానింగ్ సెంటర్ను ప్రారంభించారో మరి దాంట్లో పూర్తిగా భగవంతుడు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా మరి భగవంతుడు వేడుకుంటూ మరొకసారి మరి ఈరోజు అకిరా మరి స్కానింగ్ సెంటర్ ప్రారంభించిన మరి వాళ్ళకందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. డాక్టర్ రజనీష్ మాట్లాడుతుందంటే ఇక్కడ జస్ట్ అల్ట్రాసౌండ్ సర్వీసెస్ వరకు నేను ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ అల్ట్రాసౌండ్ ఓకే డాక్టర్ గారు
మాట్లాడుతుంది